ఏపీపీఎస్సీ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వార్షిక ఉద్యోగ నియామక ప్రకటనల పట్టిక జారీకి సిద్ధమైంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ విధానం వల్ల ఎప్పుడు ఏ ప్రకటన వెలువడుతుంది, పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ముందుగానే తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వార్షిక ప్రణాళిక విడుదలకు ఏపీపీఎస్సీ సన్నద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేయబోయే ప్రకటనల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ పట్టికలో 25 శాఖలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు ఉన్నట్లు సమాచారం. ఏ ఉద్యోగ ప్రకటన ఎప్పుడు ఉంటుంది, పరీక్ష తేదీలను వార్షిక క్యాలెండర్లో వెల్లడిస్తారు. ఉద్యోగాల సంఖ్య మాత్రం ప్రకటనలు వెలువడినప్పుడే తెలుస్తాయి. వార్షిక ఉద్యోగ నియామకాల పట్టికను వెల్లడించాలన్న ఆలోచనను దశాబ్దం క్రితమే ఏపీపీఎస్సీ చేసింది. దీనిపై 2012లో ఉత్తర్వులు కూడా వెలువరించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కమిషన్ మాత్రం దీనిపై తీవ్ర కసరత్తు చేసి ముందుకు కదిలింది. ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాల భర్తీ వివరాలను ఫిబ్రవరి నెలాఖరులోగా తెలియజేయాలంటూ గతంలోనే వివిధ శాఖలకు కమిషన్ లేఖలు రాసింది. ఆ లేఖలపై స్పందించిన పలు శాఖలు ఉద్యోగాల ఖాళీలు, భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను పంపాయి. ఇలా వివిధ శాఖల నుంచి వచ్చిన ఖాళీల సంఖ్య 10,000 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే ఉద్యోగ ప్రకటనలు వరుసగా వెలువడతాయి. ఇయర్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల ప్రకటనల జారీ విషయాన్ని అటు ప్రభుత్వానికి, ఇటు నిరుద్యోగులకు ముందుగానే తెలియచేయడం వల్ల ఏపీపీఎస్సీలో జవాబుదారీతనం పెరిగే అవకాశముంటుంది. ఉద్యోగ విరమణ చేసేవారి సంఖ్య ఆధారంగా తమకు అవసరమైన ఉద్యోగాల వివరాలు అందించేందుకు వివిధ శాఖలు కూడా సమాయత్తమై ఉంటాయి. దీనివల్ల ఏపీపీఎస్సీ ప్రధానంగా ఎదుర్కొనే వయోపరిమితి సడలింపు వంటి సున్నిత డిమాండ్లు నిరుద్యోగుల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండవు. యూపీఎస్సీ కూడా ఇదే తరహాలో ఇయర్ క్యాలెండర్ అమలు చేయడం వల్ల తాము ఏ పోస్టులకు శిక్షణ తీసుకోవాలి అనే విషయంలో ఉద్యోగార్థులు స్పష్టంగా ముందుకు వెళుతున్నారు. ఇదే విధానం ఏపీపీఎస్సీ కూడా అమలు చేస్తే నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధంగా ఉండే వీలు కలుగుతుంది.